హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను నోరు చప్పబడిపోయినప్పుడు, మనకి కోల్డ్‌గా ఉన్నప్పుడు చక్కగా కారం కారంగా ఈజీగా చేసుకునే ఒక పచ్చడి చూపించబోతున్నాను. సో, అది కాల్చిన వంకాయ, కొత్తిమీర పచ్చడి అనమాట. ఎప్పుడు మనం వంకాయ నూనెలో మగ్గించి చేస్తూ ఉంటాం కదా! సో, కొంచెం డిఫరెంట్ స్టైల్ అనేది చూపించబోతున్నాను. ఇలా లేతగా కొంచెం పెద్దగా ఉన్న వంకాయలు తీసుకొని ఇలా ఫ్యాన్సీ రింగ్ ఒకటి ఉంటుందండి. చక్కగా మనం వంకాయలు కాల్చుకోవడానికి కానీ, పచ్చిమిర్చి కాల్చడానికి కానీ, టొమాటోస్ కాల్చడానికి కానీ చక్కగా ఉపయోగపడుతుందనమాట. ఇది నేను బయట ఆఫ్లైన్‌లో తీసుకున్నాను. ఇప్పుడు ఆన్లైన్‌లో కూడా దొరుకుతున్నాయి. చెక్ చేయండి. మీషోలో, అమెజాన్‌లో కూడా దొరుకుతాయన్నమాట. ఎంతో ఉండదు, 150 అలా ఉంటుందన్నమాట. సో, 100కి కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో, దీన్ని ఏం చేశానంటే 2 వంకాయలు తీసుకున్నాను. చక్కగా అవేంటంటే ఇలాగా మంట మీద మన అమ్మమ్మలు, తాతమ్మలు అయితే చక్కగా నిప్పుల పొయ్యి మీద కాల్చేవారు. ఆ కాల్చిన టేస్ట్ పచ్చడి వేరే ఉంటుంది. సో, మనకి ఇప్పుడు కట్టెల పొయ్యిలు అంటే దొరకవు కదా! సో, అందుకని స్టవ్ మీద కాల్చేస్తున్నానన్నమాట. సో, ఆ వంకాయ కాలుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక స్టిక్ తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటనుకుంటున్నారు, చీకులు ఇప్పుడు అమ్ముతున్నారు కదా! చికెన్ ముక్కలు స్టిక్‌కి పెట్టి, ఆ స్టిక్ ఉండే దానికి పచ్చిమిర్చి ఒక 7, 8 పచ్చిమిర్చి గుచ్చేసాను. ఆ వంకాయలు కూడా కాల్చేసిన తర్వాత ఇవి నేను రింగ్ మీద పెడతాను అనమాట. ఒక వంకాయ కాల్చేసిన తర్వాత అది నేను నీళ్ళలో వేసేస్తాను. అది నీటిలో వేయడం వల్ల ఏంటంటే ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో వేసేస్తే అది నీటిలో నాని పై లేయరు వచ్చేస్తుందనమాట చక్కగా. చాలా బావుంటుందండి. ఇందులో ఆ పచ్చడిలో కొద్దిగా లైట్‌గా నెయ్యి వేసుకొని గాని, నూనె వేసుకొని గాని తింటే రొంపగా ఉన్న నోటికి లైట్‌గా ఫీవర్‌గా ఉన్న నోటికి తింటే చాలా బావుంటుందనమాట. నోరు చప్పబడిపోయినప్పుడు, కారంగా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ అంటారు. అసలు ముద్ద కూడా మిగిల్చరనమాట. ఇక్కడ పచ్చిమిర్చి కూడా సేమ్ అదే రింగ్ మీద కాల్చేస్తున్నాను. లైట్‌గా అక్కడ బ్లాక్ కలర్‌లో మచ్చలొచ్చే విధంగా కొంచెం దోరగా కాల్చుకోవాలనమాట. కాల్చిన పచ్చడికి, మనం నూనెలో మగ్గించిన పచ్చడికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి. మనం నూనెలో మగ్గించేసి నూనె మింగినట్టుగా చేసుకునే ఒక దానికంటే ఇది ఇంకా మనకి గ్రిల్స్ ఉంటాయి కదా! మనం చికెన్ ముక్కలు ఫ్రై చేసుకుంటాము. ఆ గ్రిల్స్ మీదైతే ఇంకా బొగ్గులు అవన్నీ చూసుకొని కాల్చుకొని చేసుకుంటే ఇంకా బావుంటుంది పచ్చడి. మనకి అమ్మమ్మలు చేసినట్టుగా వస్తుందనమాట టేస్ట్. ఇక్కడ పచ్చిమిర్చి కూడా చక్కగా కాలిపోయినాయి చూసారా? కారానికి తగ్గట్టుగా నేను 2 వంకాయలు, ఒక గుప్పెడు కొత్తిమీరకి పచ్చిమిర్చి వేసాను. సన్నగా ఉండే పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కదా! సో, ఒక 7, 8 తీసుకున్నాను. ఒక పెద్దది, ఒక వెల్లుల్లిపాయ తీసుకుని అవి కూడా కాల్చేస్తున్నాను. ఈ పచ్చడి రైస్‌లోకి, దోసలోకి, ఇడ్లీలోకి దేంట్లోకైనా బావుంటుంది. మెయిన్ ఇప్పుడు శీతాకాలం చలిగా ఉంటుంది కదా! కారంగా తినాలనుకుంటాము. సో, అందుకని చెప్పేసి కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకుంటే తినడానికి కొంచెం స్పైసీగా ఉంటదనమాట. ఈ వెల్లుల్లిపాయ కూడా కొంచెం మగ్గిపోయే విధంగా మరీ బొగ్గులా చేసేసుకోకుండా చక్కగా చిన్నగా ఇలాగా కాల్చుకుంటే మనకి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ వంకాయలు ఏం చేయాలంటే నీటిలో వేసాం కదా! పై లేయరు బ్లాక్ కలర్‌లో ఉన్నది తీసేసేయాలన్నమాట. తీసేసిన తర్వాత చక్కగా పొట్టు మొత్తం బ్లాక్ కలర్‌లో ఉన్న పొట్టంతా తీసేసి చక్కగా ఇందులో జీవాలు ఉంటాయి చూసుకోండి. చిన్న పురుగులు అవి ఉంటాయి. మనకి పైకి బాగుంటాయి వంకాయలు, లోపల పురుగులు పుచ్చులు అవి ఉంటాయి చూసుకోవాలి. అది నీట్‌గా పొట్టు అది తీసేసుకొని లోపల ఏముందో చెక్ చేసుకొని చక్కగా నీటిలో కడిగేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి. లోపల చిన్న పురుగులు అవి ఉంటాయి చూసుకోండి. చూసుకొని చేసుకోండి. సో, ఇక్కడ వెల్లుల్లిపాయ కూడా పై పొట్టు తీసేస్తున్నాను బ్లాక్ కలర్‌లో ఉన్నది. ఇది మంటకి అంటే నిప్పులకి మగ్గిన వెల్లుల్లిపాయ చాలా కమ్మగా ఉంటుంది. టేస్టీగా ఉంటదనమాట. పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయ మొత్తం, ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసుకుంటే చాలా బావుంటది. ఆ టేస్టే వేరనమాట. ఇక్కడ రొబ్బలు తీసేస్తున్నాను మొత్తం. మధ్యలో ఉన్న గొట్టం తీసేసి వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసేస్తున్నాననమాట. చూసారా చెయ్యి ఎంత నల్లగా వచ్చేస్తుందో, పై పొట్టు అంతా బ్లాక్ కలర్‌లో మారిపోయింది. ఈ వెల్లుల్లి పొట్టుతో కూడా మనకి హెయిర్‌కి బ్లాక్ హెన్నాలా తయారు చేస్తున్నారు. సో, అది వేరే విషయం అనుకోండి. ఇవి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారా?
ఇప్పుడు నేను ఒక కట్టలో సగం తీసుకున్నాను కొత్తిమీర. ఇవి కూడా బాగు చేసుకోవాలి. ఇవి కూడా కట్ట ఉంది కదా అని కట్ట బలంగా కట్ చేసేసుకోకుండా విడివిడిగా చూసుకుంటే ఇందులో కూడా జీవాలు ఉంటాయండి. జెర్రి పిల్లలు వస్తున్నాయి, ఎలుగుపాములు వస్తున్నాయి. చూసుకొని బాగు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. చీకట్లో అసలు తీయకూడదు. లైటింగ్లో ఉండగానే కొత్తిమీర బాగు చేసుకోవాలి. ఆ కొత్తిమీర కట్టలో చిన్న చిన్న పాము పిల్లలు అవి ఇవి ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకొని బాగు చేసుకుంటే మంచిది. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఇలా 2-3 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర ఇవి బాగా వేగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చిన్న అల్లం ముక్క వేసేసుకొని కొంచెం మరీ మగ్గిపోయే విధంగా బ్లాక్ కలర్లో వచ్చే విధంగా కాకుండా మీడియంగా వేయించుకోవాలి. కొత్తిమీర మరీ వేయించేస్తే ఆ టేస్ట్ పోతుంది. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని నాటు కొత్తిమీర అయితే టేస్ట్ బాగుంటుంది. బాగుంది. నేను బాగు చేసినప్పుడు కొత్తిమీర భలే స్మెల్ వచ్చింది. ఇప్పట్లో నేను చూడలేదు. చాలాసార్లు తెచ్చుకుంటున్నాం కానీ కొత్తిమీర అంత టేస్ట్ అదే స్మెల్ నాటుగా కొత్తిమీర స్మెల్ బాగుంటుంది కదా బాగు చేస్తున్నప్పుడు. బాగా వచ్చిందనమాట. చక్కగా ఇవి వేయించేసుకున్నాము. కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ కంటే కూడా మనకి పచ్చడి గుంటలు ఉంటాయి కదా, అందులో కుమ్ముకుంటే ఇంకా బాగుంటుంది. టేస్టీగా బాగుంటుంది అనమాట పచ్చడి. ముందు పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, కొంచెం రాక్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుని రఫ్గా లాస్ట్లో ఈ వంకాయ మనం కాల్చుకున్నాం కదా, ఈ వంకాయ వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే కాల్చిన వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. మరి ఫైన్ పేస్ట్లా కాకుండా జస్ట్ రఫ్గా ఉండేలాగా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం గరుకుగా తగిలితేనే బాగుంటుంది. మరి పేస్ట్లా ఉంటే బాగోదు పచ్చడి తినడానికి. సో ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఇది చేయడమే ఎక్కువ. ఇంకా నేను తాలింపు వేయనమాట. ఫైనల్గా వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ.